హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి. అందుకనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని మొక్కలకు నీళ్లు పట్టడం అండి. ఇంకా అవి మొక్కలకు నీళ్లు పట్టిన తర్వాత కాసేపు అలా వదిలేస్తే వాటర్ అంతా కిందికి కారిపోతాయి కదా! ఇంక అప్పుడు బయటైతే తుడిచేసుకొని ముగ్గైతే పెట్టేసుకోవచ్చును. ఇంకా ఆ లోపల టైం పడుతుందనేసి ఇంకా లోపలికైతే వచ్చాను. ఇక్కడొచ్చేసి ఇంకా వాటర్ అయితే కుండ ఉంటుంది కదా! కుండలో వాటర్ అయితే నింపుకుంటున్నాను. ఈ పని వచ్చేసి నైట్ టైమ్ అయితే చేసుకుంటానండి. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఎండల కాలం వచ్చింది కదా! నైటే కుండకు వాటర్ అనేది వేసి పెట్టుకున్నామనుకోండి మార్నింగ్‌కంతా చల్లబడతాయండి. చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! ఇంకా అందుకనేసి ఇంక అందులోనూ ఈ ఫిల్టర్లు దెబ్బ తినకుండా ఎటువంటి రిపేర్స్ రాకోకుండా ఎక్కువ రోజులు రావాలి అంటే మనము ఇట్లా నైట్ టైమే కుండకు పోసుకేసుకొని ఇంకా తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఫుల్ నింపుకొని పెట్టుకున్నామనుకోండి మాకు 2 డేస్ వస్తాయి. ఇంకా తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడన్నా కరెంట్ అనేది ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఫిల్టర్స్ అనేది ఎత్తిపోతాయి, రిపేర్స్ వస్తూ ఉంటాయి. ఈ ఎండలకు ట్యాంక్ వాటర్ అనేది వేడిగా ఉంటుంది కదా! ఆ వేడిగా ఉన్న టైంలో ఇవి ఆడినాయనుకోండి ఈ మిషన్స్ దెబ్బతింటాయండి. అందుకనేసి ఎప్పటికైనా సరే ఎండ పద్ది నీడి మటుకు ఆన్‌లో అయితే పెట్టొద్దండి. ఇలాంటి మిషన్స్‌ను ఇవి దెబ్బతింటాయి. అందుకనేసి నేను చల్లగా ఉన్నప్పుడే ఫిల్ చేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకుంటారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఇంట్లో ఉండే చెట్లకు కూడా వాటర్ అనేది పట్టేసుకొని ఇంకా ఇటు బయట అయితే పెట్టానండి. ఎందుకంటే కొంచెం వాటర్ అనేది కారుతాయి కదా! అందుకనేసి ఇంకా నా డైలీ రొటీన్‌లో ఈ బట్టలు ఉతకడం అయితే కంపల్సరీ ఉంటుంది కదా! అది శుక్రవారం అయినా, మంగళవారం అయినా కూడా డైలీ అయితే ఉంటుందండి. మామూలుగా అయితే మంగళవారం, శుక్రవారం ఉతకకూడదు బట్టలంటారు. ఒక్కొక్కసారి అదే ఫాలో అవుతానండి. ఇంకొకసారి ఎక్కువ అయినప్పటికీ మరీ బరువు అవుతాయి కదా అనేసి ఆహ్, ఉతికేస్తాను. ఎర్లీ మార్నింగే లేచిన తర్వాత ఫస్టు నేను చేసే పని ఏదంటే బట్టలు ఉతకడమే అండి. అయి ఉతికిన తర్వాతనే మిగతా పనులైతే స్టార్ట్ చేశాను. ఇంకా ఆ పని అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో ఇంగా ఈరోజు ఫ్రైడే గదా! అందుకనేసి ఇల్లు తుడిచే వాటర్‌లో వచ్చేసి కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేయకండి. ఎందుకంటే వైట్ మార్బల్స్ ఉన్నాయనుకోండి, పసుపు ఎక్కువ వేసేసుకుంటే కలర్ అనేది కొంచెం షేడ్ అవుతాయి ఆ టైల్స్. అందుకనేసి కాస్త పసుపు వేసేసి, ఇంకా తర్వాత ఇల్లంతా మంచి సువాసన భరితంగా ఉండాలి అంటే కొంచెం జువ్వాది పౌడర్‌నైతే యాడ్ చేస్తానండి. ఇంకా కసువంతా దుబ్బేసుకున్నాను. ఇంక తర్వాత వచ్చేసి క్లాత్‌తో నేనైతే ఇలా ఇల్లు తుడిచేటప్పుడు ఇలా ఎప్పటినుంచో ఉండే పద్ధతి ప్రకారమే ఇట్లా వంగి తుడుచుకుంటానండి. హ్మ్. అదే ఇప్పుడు అందరూ మామూలుగా కట్టెలు యూజ్ చేస్తున్నారు కదా! అలాంటివి కాకుండా ఇంకా నేనైతే ఇలానే చేసుకుంటానండి. ఇది మనకు ఒంటికి కూడా చాలా మంచిది. ఒక ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుంది. ఇక మిగతా ఇతర యాక్టివిటీస్ గానీ, ఎక్సర్సైజ్‌లు గానీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో పనులు మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి మన బాడీకి అదే ఎక్సర్సైజ్ లాగా. మనం ఏదైనా ఒక పద్ధతికి అలవాటు పడిపోయినామనుకోండి దానినే ఫాలో అవుతాము. నాకు ముందు నుంచి హ్మ్. మా చాలామంది ఇంటికొచ్చిన వాళ్ళు కూడా ఇలా వంగి తుడచాలనా? ఎందుకు? ఎంచక్కా ఇప్పుడు కట్టెలొచ్చినాయి కదా! ఇంక కట్టెలతో తుడచొచ్చు కదా! అని చాలామంది అంటారు. నేను ఒకదానికి అలవాటు చేసుకున్నామనుకోండి, మన బాడీ అనేది కూడా దానికే సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అలవాటు చేసుకోవడం, నాకు ముందు నుంచి ఇలాగే అలవాటుంది కదా! అనేసి ఇంకా ఇలానే తుడుచుకుంటాను. నా బాడీకి కూడా అది ఎక్సర్సైజు ఉన్నట్టు ఉంటుంది కదా! అనేసి నేనైతే క్లాత్‌తోనే తుడుస్తానండి. ఇంకా ఇల్లంతా మంచిగా క్లీన్ చేసేసుకొని, మ్యాట్స్ అవన్నీ కూడా పెట్టేసుకొని, ఇంకా ఇప్పుడు స్నానానికైతే వెళ్తున్నానండి. సో, ఇంగ స్నానం చేసుకొనొచ్చిన తర్వాత ఇంక ధాత్రి ఉంటుంది కదా! ఇంగ ఇక్కడొచ్చేసి ఇంకా నైవేద్యంగా కేసరి చేద్దామనుకోని, ఇంకా ఒక పొయ్యి మీద వచ్చేసి కేసరికైతే పెట్టాను. ఇంకో పొయ్యి మీద ఇంగ అంతలోపల చపాతీ చేపిస్తే, చపాతీ పిండైతే ఆల్రెడీ మార్నింగే కలిపి పెట్టేశానండి. ఇంక తనకు చేసి పెడితే తను తింటుంది కదా! ఇంక ప్రశాంతంగా నా పూజ ఏదో నేను చేసుకోవచ్చును అనేసి ఇంక ఇక్కడ కిచెన్‌లోకైతే వచ్చాను.
ఇంకా ఇక్కడైతే చపాతీ ఇంకా విత్ టమోటా కర్రీ అయితే చేశానండి. ఇంకా అదే పెడుతున్నాను. తనకి బ్రేక్‌ఫాస్ట్ తింటూ ఉంటది కాబట్టి నాకు ఇంకా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పూజ అయితే పీస్‌ఫుల్‌గా అయితే చేసుకుంటాను. సో, ఇక్కడైతే వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా! ఇంకా ఆ టైంలో రవ్వ అయితే వేసుకున్నానండి. ఇంకా తర్వాత ఇంకొక కడాయి పెట్టేసి అందులో ఘీ అయితే యాడ్ చేశాను. ఇంకా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేగించుకొని, షుగర్ కూడా యాడ్ చేసేసుకొని అందులో కలుపుకున్నామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఓన్లీ కాజు మాత్రమే వేశానండి. సో, బెల్లమన్నం అంటాం కదా! బెల్లమన్నం కానీ, ఇట్లా కేసరికి కానీ కాజు ఎక్కువ వేసుకున్నామనుకోండి తినేటప్పుడు పంటి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, తర్వాతొచ్చేసి ఇంక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా! ఇంకా పూజ గదిలో ఉండే వెండి సామానయితే దీపెంతులు అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా ఇక్కడొచ్చేసి నేను ఇండ్లు తుడుస్తాను కదండీ! అప్పుడే గుమ్మంకైతే నీళ్ళంతా పట్టేసుకొని మంచిగైతే క్లీన్ చేసుకుంటానండి. ఇంకా తర్వాత స్నానం చేసుకొనొచ్చిన తర్వాతనే ఇట్లా గుమ్మానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా మంచిగా నాకు వచ్చిన కాడికైతే ఇట్లా బొట్లు పెట్టేసుకొని ఇంటి ముందర ముగ్గు గూడా పెట్టేసుకొని సింపుల్‌గా అయితే పూజ అయితే చేసుకుంటానండి. ఇవి ఇక్కడ చూపిస్తున్న అచ్చులొచ్చేసి నేను మొన్న వెళ్ళాను కదా! అక్కడైతే తీసుకున్నానండి. ఫైనల్‌గా బయటైతే కంప్లీట్ అయితే చేసుకున్నానండి పూజ తులసమ్మ దగ్గర అందుకు. ఇంక తర్వాత ఇంట్లోకొచ్చానండి. ఇంట్లోకొచ్చిన తర్వాత ఇక్కడ శారీ అయితే కట్టుకున్నాను. ఎందుకంటే దేవుడికి పూజ చేసేటప్పుడు నైటీలలో చేయకూడదు అని మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ఇంకా ఏం చేయలేకపోయేది. ఇంకా అలానే పెట్టేసుకుంటూ ఉంటాము. ఇంట్లో మనం ఆడవాళ్ళము ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనకంత ఇంట్రెస్ట్ ఉండదు. రెడీ అవుదాము, శారీ కట్టుకుందాము, డ్రెస్ ఏసుకుందాము. అదే మనకంటూ ఒక పని ఉందనుకోండి, ఈ నైటీస్‌తోనే ఉన్నామనుకోండి కొంచెం బద్ధకం గూడా వస్తుందండి. చాలామంది ఇది గుర్తుపెట్టుకోండి. అబ్జర్వ్ కూడా చేయండి. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటూ మనకు కంఫర్టబుల్‌గా ఉంటుంది కాబట్టి నైటీనే ప్రిఫర్ చేస్తాము. ఎప్పుడు నైటీలలో ఉన్నామనుకోండి మనకి ఏ పని చేయబుద్ధి కాదు. ఎప్పుడు ఇంట్లో బద్ధకంగానే ఉంటాము. అదే మనం రెడీ అయ్యి మనకు ఉన్నంతలోనే డ్రెస్సు కానీ, శారీ కానీ రెడీ చేసి ఉండండి. మనలో ఒక తెలియని ఉత్సాహంతో పనులనేది చకచకా చేసుకొని అదొక మంచిగా ఉంటుంది. అందులోనూ ఆడవాళ్ళకు మనం ఉండే పద్ధతి అంటే మన కట్టు బొట్టులోనే గౌరవం అనేది ఉంటుందండి. మనకు రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. అందుకనేసి ఎవరో బయట వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వాలనే కాదు. అట్‌లీస్ట్ మనకు మనం సెల్ఫ్ కేర్ తీసుకొని శారీస్ కట్టుకున్నామనుకోండి ఇంట్లో ఉన్న హస్బెండ్ అన్నా మనకు ఒక విలువ అనేది, గౌరవం అనేది ఉంటుంది. ఎప్పుడు ఆ నైటీలలో ఉన్నామనుకోండి, వీళ్ళు ఎప్పుడు నైటీలలోనే ఉంటారని చిరాకు పడుతూ ఉంటారు. చాలామంది లేడీస్ ఎదుర్కొన్న ప్రాబ్లమే ఇది. ఐ నో నేను అర్థం చేసుకోగలను. మనకి ఏమిటంటే నైటీలో ఒక కంఫర్టబుల్‌గా ఫీల్ అయిపోయి ఎప్పుడు నైటీలలోనే ఉంటాం కదా! అలా కాకుండా శారీస్ కానీ, డ్రెసెస్ కానీ వేసుకోండి. మీలో ఒక తెలియని ఉత్సాహము, మీలో ఒక చేంజు ఏ పనైనా చేయగలను, ఏ పనైనా చేస్తాను అనే థాట్స్ అయితే మీలో ఉంటాయి. ఎప్పుడు ఆ నైటీలే వేసుకుంటే ఏ పని చేయలేమండి. అసలు చేయబుద్ధి కాదు కూడా. ఎప్పుడు సచ్చుగా, డల్లుగా ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి అనిపిస్తుంది.
సో, నేను గమనించినదైతే ఇదేనండి. దానికంటే ముందు మనమంటూ ఒక కట్టు, బొట్టుతో ఒక పద్ధతిగా ఉన్నామనుకోండి, మనకు ఎదుటి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది. అది మనకు చాలా అంటే చాలా హ్యాపీనెస్‌ని కూడా ఉంటుంది కదా! వీలైనంత వరకు వారానికి 2 టైమ్స్ అయినా కూడా మంచి స్పెషల్ డేస్‌లోనైనా చీర కట్టుకునే దానికి నేనైతే ప్రిఫర్ చేస్తానండి. మా హస్బెండ్ కూడా ఎప్పుడు ఆ నైటీలే అంటుంటారు. నేను ఇంట్లో ఉంటే మటుకు నైటీలు వేసుకునేదానికే చూస్తాను. ఎందుకంటే పని ఉంటుంది. అన్ని పనులు నేనే మేనేజ్ చేసుకోవాలి కాబట్టి నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. కాకపోతే ఎప్పుడూ అలానే ఉండాలి అని నాకైతే అనిపియదు. ఎందుకంటే కొంచెం హ్మ్. అలానే ఉంటే చెప్తున్నాను కదా! ఇంట్లో అంతా మనం ఏ పని చేసుకోబుద్ధి కాదు. ఎప్పుడు చూసినా ఇంగ ఇంట్లోనే ఉండిపోవాలి. ఇంట్లోనే అన్నట్టు బద్ధకంగా అనిపిస్తుంది. సో, నేనైతే ఇదే ఫాలో అవుతానండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ అందుకైతే నేను వీడియో అయితే చేయలేదండి. ఇంక తర్వాత మనకు తిరుపతి నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది. ఫ్రీగా అయితే కాదండి. ఇవి అయితే సింపుల్‌గా వీళ్ళ ప్యాకింగ్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అండి. అంత బాగా చేశారు. ఇవి ఎంత పడ్డాయి, ఇవన్నీ ఎలా తీసుకున్నాను, అవన్నీ కూడా కంప్లీట్ వీడియో అయితే డీటెయిల్‌గా షేర్ అయితే చేస్తానండి. సో, వెయిట్ చేస్తూ ఉండండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇయ్యడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఇంత టైం పెట్టి, ఇంత ఆహ్, కష్టపడుతున్నా కూడా వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ కావడం లేదు. అది ఎందుకో నాకు కూడా అర్థం కావడం లేదు. యూట్యూబ్ బోర్డ్ ఏమన్నా నిద్రపోతున్నాడో ఏమో అస్సలకి అర్థం కాలేదండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కాకపోతే ఒక పని స్టార్ట్ చేశామంటే వెనకడుగు వేయడం నాకు ఇష్టం ఉండదు. కష్టపడుతూ ఉంటే దేవుడు మనకంటూ ఒక టైం ఇస్తాడు కదా! ఆ టయానికైనా కూడా మనం సక్సెస్ అవుతామనే హోప్‌తో ముందుకెళ్తూ ఉన్నాను. ఆ హోప్‌ను వదిలిపెట్టుకోకుండా ఉండాలి అంటే మీరు కూడా కొంచెమన్నా నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొకసారి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏ వీడియోస్ అయినా హ్మ్. కావాలి అనుకుంటే నాకైతే మెసేజ్ అయితే పెట్టండి. ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఒక సిస్టర్ లాగా అయితే నేను ప్రతిదీ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఫైనల్‌గా నేను పెట్టుకున్న కమ్మలు ఎలా అనిపించాయనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో, నాకు ఇలా సింపుల్‌గా స్టడ్స్ అంటేనే ఇష్టమండి. ఇంక అందుకనేసి ఈసారైతే ఇవే తీసుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ గాయ్స్.